అధ్యాయంలో మనం గమనిద్దాం. ఒక మాట రాయబడి ఉంది, నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసము మోయుటకు, యెహోవా సన్నిధి నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. ఎవరిని? లేవి గోత్రికులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు? వారు ఆ యొక్క నిబంధన మందసమును మోయుటకు, దేవుని సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకు దేవుడు వారిని దేవుని పరిచర్య చేయడానికి దేవుడు వారిని పిలిచి ఉన్నాడు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో నిలబడి వారు ప్రార్థించుటకును, మనుషులను దీవించుటకును దేవుడు వారి ద్వారా కార్యాలను జరిగిస్తున్నాడు. కాబట్టి వారు దేవుని మందసాన్ని మోస్తున్నారు, అంటే దేవుని వాక్యాన్ని మోసే వారికి వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి వారిని మనము ఏ రీతిగా చూస్తూ ఉంటున్నాం? దైవజనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు ఏర్పరిచిన వారిని మనం